హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం 2 ఎయిర్ డ్రాప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి వచ్చేసి సేపియన్, విచ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎయిర్ డ్రాప్. రెండోది వచ్చేసి ఫ్రాగ్మెట్రిక్, ఇది వచ్చేసి దీనిలో సొలానా బేస్ స్టేకింగ్ అనేది ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో రెండు కూడా వెరీ అండర్ ఫార్మ్డ్. సో ఈ వీడియోలో రెండు ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ వచ్చేటైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, సేపియన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనిలో బేసికల్ ఏంటంటే రివార్డ్స్ అనేవి ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ 100% రివార్డ్స్. సో దీనిలో ఏంటంటే మీరు పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్స్ని మీరు టోకన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ వీళ్ళ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ $15.5 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేశారు. అండ్ ఇది ఒక ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్. సో దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, సో వెరీ సింపుల్. సో మీ దగ్గర మెటమాస్క్ వ్యాలెట్ ఉండాలి. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అయిన బటన్ కొట్టేసేయండి. మీరు వ్యాలెట్ కూడా లాగిన్ అవ్వచ్చు, బట్ సర్టెన్ టాస్క్కి మీకు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే బెటర్ ఉంటుంది. అందుకే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, కన్ఫర్మ్ కొట్టేసి యాక్సెప్ట్ కొట్టేసేయండి. దాని తర్వాత మీ పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది మెయిన్ పేజ్, టాస్క్ పేజ్. సో లెఫ్ట్ సైడ్లో మీకు ఈ పర్టికులర్ ఐకాన్ ఎక్స్టెండ్ చేసే పాయింట్స్ డాష్బోర్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే కింద మీకు వ్యాలెట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. సో వన్స్ ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయగానే ఫస్ట్ టాస్క్ అయిపోతుంది. దాని తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఇక్కడ లింక్ చేయాలి. సో దానికి మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్ ఉంది కదా, ట్విట్టర్ని క్లిక్ చేసి ట్విట్టర్ లింక్ చేయండి. దాని తర్వాత డిస్కార్డ్ని కూడా లింక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఫార్కాస్ట్ ఉంటే దాన్ని కూడా ఇందులో లింక్ చేయొచ్చు. సో దీని తర్వాత పాయింట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 1200 పాయింట్స్ వచ్చాయి. సో మేబీ నా ట్విట్టర్ అకౌంట్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నందుకు దానిలో కొన్ని బోనస్ పాయింట్స్ వచ్చాయి. సో బేసికలీ మీకు 100 పాయింట్స్ అనేది మినిమం వస్తుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో టాస్క్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మల్టిపుల్ టాస్క్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టాస్క్ సెలెక్ట్ చేసుకుందాం. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా. అండ్ తర్వాత ఐ కన్ఫర్మ్ కొట్టేసి కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ బేసికల్ ఏంటంటే మీరు హై రెజల్యూషన్ మీ బ్రేక్ఫాస్ట్ ఫోటో తీసి పెట్టాలి. సో ఏదో ఒక ఫోటో, ర్యాండమ్ ఫోటో బ్రేక్ఫాస్ట్ గూగుల్లో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి. అండ్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి వెహికల్ టాస్క్ ఉంటుంది. సో ఇది బేసికల్లీ ఈ టాస్క్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాలంటుంది. ఎందుకంటే ఈ వెహికల్ టాస్క్లో మీకు లిమిట్ అనేది ఉన్నది. ఎన్నిసార్లైనా మీరు ఫొటోస్ని వ్యాలిడేట్ చేయొచ్చు. బేసికల్లీ ఏం చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది, రైట్ సైడ్లో ఆప్షన్స్ వస్తాయి. ఈ ఇమేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ ఇంటీరియర్ ఫోటో. సో రైట్ సైడ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఫ్రంట్ యాంగిల్ అనేది. ఇక్కడ మనం ఇంటీరియర్ క్లోజప్ అనే బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇందులో ఏం సెలెక్ట్ చేసినా మీకు 10 పాయింట్స్ వచ్చాయి, నథింగ్ టు వరీ. సో ఇది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది, మళ్ళీ దాన్ని కూడా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు ఎన్ని ఫోటోస్ అయినా సబ్మిట్ చేయొచ్చు. రైట్ సైడ్ టాప్లో పాయింట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మీరు చెక్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇది ట్రై చేయడం వల్ల ఇది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ కీప్ ట్రయింగ్. సో దీనిలో మీరు ఎంత కావాల్సిన అంత పాయింట్స్ అనేది అక్యుములేషన్ అనేది చేయొచ్చు. దాని తర్వాత అదర్ టాస్క్ ఉన్నాయి ఇక్కడ, క్విక్ స్క్రిప్ట్ అండ్ టైపోగ్రఫీ అండ్ దెన్ డ్రైవర్ సైన్స్. సో ఇవన్నిట్లో యూఎస్డి రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. డైలీ 1 అనేది టాస్క్ ఉంటుంది. బట్ వెహికల్ టాస్క్ వచ్చేసి ఎన్నిసార్లు అన్నా మీరు చేయొచ్చు. సో ఇప్పుడు పాయింట్ డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బ్రేక్ఫాస్ట్ ఇమేజ్ అప్లోడ్ 50 అండ్ అదర్ టాస్క్లో ఎన్ని నాకు పాయింట్స్ అక్యుములేట్ అయ్యాయో అవన్నీ నేను ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ సేపియన్. సో దీని గురించి ఎక్కువ మంది మాట్లాడలేదు, ఎక్కువ ఇంటరాక్షన్స్ కూడా లేవు. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. $15 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్. సో దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ వీళ్ళ పార్ట్నర్స్ తీసుకున్నట్లయితే మెయిన్ బిగ్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. సో మిడ్ జర్నీ ఉంది, దాని తర్వాత ఆలీబాబా. సో మల్టిపుల్ బిగ్ కంపెనీస్ అనేవి ప్రాజెక్ట్తో టైప్ అయి ఉన్నాయి. సో సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రాగ్మెట్రిక్. సో ఫ్రాగ్మెట్రిక్ వచ్చేసి ఎస్టర్డే నైటే వీళ్ళు $7 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేశారు విత్ డీసెంట్ ఫండ్ రౌండ్స్. సో ఇక్కడ సొలానా ఫౌండేషన్ కూడా ఇందులో ఏంజల్ రౌండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. జిటో ల్యాబ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. బ్యాక్ ప్యాక్, సోనిక్. సో మేజర్ సొలానా ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఇది అనదర్ రీస్టేకింగ్ ప్లాట్ఫామ్ ఆన్ సొలానా. ఇది సిమిలర్ టు మనం ఇంతకుముందు మనం వేరే చేసాం కదా, వేరే ప్రాజెక్ట్ సోల్ లేయర్, జిటో. సో సిమిలర్ టు దాట్ ఇది కూడా ఒక ప్రాజెక్ట్. సో వీళ్ళు 7 million ఫండింగ్ చేస్తారు. దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. దీనికి మీ దగ్గర సొలానా అనేది ఉండాలి. సొలానా బేసికల్లీ మీ వ్యాలెట్లో ఉంటే దాన్ని యూజ్ చేసి మీరు ఇక్కడ రీస్టేక్ అనేది చేయవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇందులో ఏంటంటే మీకు సోల్ లేయర్లో ఆల్రెడీ మీరు స్టేక్ చేసి ఉంటే దాని స్నాప్షాట్ అయిపోయింది, ఏ డ్రాప్ చెక్కర్ కూడా రిలీజ్ అయింది. సో సోల్ లేయర్లో ఏమైనా ఫండ్స్ ఉంటే వాటిని మీరు ఇందులో డిపాజిట్ చేసి ఫండ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి లింక్ క్లిక్ చేయగానే మీకు రెఫరల్ కోడ్ యాక్సెప్ట్ చేస్తే మీకు 10% బోనస్ వస్తుంది. దాని తర్వాత కనెక్ట్ వ్యాలెట్లో బ్యాక్ వ్యాలెట్లో నుంచి కనెక్ట్ చేసి మీకు 1.x బూస్ట్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి.
సో వన్స్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే కంటిన్యూ కొట్టేసేయండి, దాని తర్వాత ఫాలో కొట్టేసి నెక్స్ట్ రీస్టేకింగ్ పేజ్లోకి వెళ్ళండి. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రాగ్ సోల్ అండ్ ఫ్రాగ్ జిటో. సో నేను సొలానా సెలెక్ట్ చేస్తున్నాను, సొలానాలో మీరు డిపాజిట్ చేయొచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, అన్స్టేకింగ్ వచ్చేసి 10 days పడుతుంది కదా, సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ LST టోకెన్ మీకు ఏదైతే వచ్చిందో అది రైట్ నో నాన్ ట్రాన్స్ఫరబుల్. సో మేబీ ఫ్యూచర్లో ట్రాన్స్ఫరబుల్ అండ్ లిక్విడిటీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అమౌంట్ అంటే కన్ఫర్మ్ కొట్టేసేయండి అంతే. ఇక్కడ చూడొచ్చు రైట్ నౌ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ పాసిబుల్, ఫ్యూచర్ ఇట్ విల్ బీ అవైలబుల్. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ స్టేకింగ్ అనేది అయిపోయింది. అండ్ నాకు దీనిపైన 10% ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఫ్రాగ్ పాయింట్స్ కూడా నాకు ఎర్న్ అవుతూ ఉంటాయి. అండ్ విత్డ్రాల్ చేయాలంటే నాకు 10 days అనేది టైం పడుతుంది. సో రివార్డ్స్ ట్యాబ్లో చూసి మీరు ఫ్రాగ్మెట్రిక్ రివార్డ్స్ చూడొచ్చు. సో నాకు ఇక్కడ పాయింట్స్ అనేవి అక్యుములేట్ అవుతున్నాయి. అండ్ రెఫరల్ ట్యాబ్లో చూడొచ్చు, నేను ఒక రెఫరల్ లింక్ యూజ్ చేసినందుకు నాకు 10% పాయింట్స్ బూస్టర్ కూడా వస్తుంది. నేను రెఫరల్ లింక్ యూజ్ చేసినందుకు ఎన్ని పాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా ఇక్కడ మనం ట్రాక్ చేయొచ్చు. సో అంతే గైస్, వెరీ సింపుల్. ఫ్రాగ్మెట్రిక్లో రీస్టేక్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర సోల్ లేయర్లో సొలానా స్టేక్ చేసి ఉంటే దాని నుంచి విడ్రా చేసుకొని ఇక్కడ స్టేక్ చేయండి. సేమ్ సొలానా నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ కూడా ఫామ్ అనేది చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ సేపియన్ అండ్ ఫ్రాగ్మెట్రిక్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా, ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.